హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కథలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు ఆకాశం మబ్బు పట్టి ఉంది. అక్షర మనసులాగే పెళ్లి పందిల్లో మంగళవాద్యాలు మోగుతున్న ఆమె చెవులకు అది ఏడుపులా వినిపిస్తున్నాయి. అక్షర రూమ్లో అద్దంలో తనని తాను చూసుకుంది. పట్టుచెరలో మెడ నిండా నగలు, పాపిడి బిల్ల, చేతికి గాజులు. తనని అలా చూస్తూ ఉంటే మహారాణిలా ఉంది. అది బయటకు మాత్రమే, లోపలి మాత్రం ఒక బందీలా ఫీల్ అవుతుంది. అక్షరాకి చదువు అంటే ప్రాణం. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని కల ఉండేది తనకి. కానీ తండ్రి రామకృష్ణ గారు తన స్నేహితుడికి ఇచ్చి మాట కోసం అక్షర ఇష్టంతో సంబంధం లేకుండా వంశీతో పెళ్లి నిశ్చయించారు. వంశీ ఒక సాదాశివ వ్యాపారవేత్త, నెమ్మదిగా ఉంటాడు. అందుకే అక్షరాకి వంశీ అంటే ఇష్టం లేదు. అతడంటే ఒక రకమైన చిన్న చూపు. వాళ్ళు నాన్న బలవంతం మీద ఇద్దరికి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించేశారు. అక్షర ఎంత వద్దు అని మొత్తుకున్నా సరే వాళ్ళ నాన్న భయపెట్టాడు. దానివల్ల అక్షర పెళ్ళికి ఒప్పుకుంది. వాళ్ళు అనుకున్నట్లుగానే అక్షరాకి వంశీకి గ్రాండ్గా పెళ్లి చేశారు. అప్పగింతలు అన్నీ అయిపోయిన తర్వాత అత్తగారింట్లో అడుగుపెట్టిన అక్షర ముఖంపై చిరునవ్వు కూడా లేదు. కొత్త జంటతో సత్యనారాయణ వ్రతం చేసి తర్వాత వాళ్ళకి శోభనం ఏర్పాట్లు చూశారు. ఎందుకు అక్షర వచ్చినప్పటి నుంచి డల్గా ఉంటుంది? తనకు పెళ్ళి అంటే ఇష్టం లేదా అని వంశీ తన మనసులో అనుకుంటాడు. కానీ తనతో ఏం మాట్లాడాడు. మాట్లాడాలి అని ట్రై చేసిన అక్షర తనతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. అది అర్థమైన వంశీ ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటాడు. అమ్మ అక్షర, తొందరగా ఈ చీర కట్టుకో అమ్మా అని వాళ్ళ అత్తగారు వైట్ కలర్ శారీ ఇస్తుంది. అక్షర ఏమీ అనకుండా ఆ శారీ తీసుకొని రెడీ అవుతుంది. ఈ పెళ్ళే ఇష్టం లేదు అనుకుంటే వీటితో ఫస్ట్ నైటా? ఏం చెయ్యాలో ఏంటో. వాడిని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. నేను ఎంతో బాగా చదువుకొని నా కెరియర్ని సక్సెస్ఫుల్గా చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ ఇలా మధ్యలోనే నా చదువు ఆగిపోతుంది అని, నేను ఒక ఇంటికి భార్యని అవుతాను, ఇలా ఇంటికే పరిమితం అవుతాను అని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకు నాన్న నా మాట వినలేదు అని బాధపడుతూ ఆ చీర కట్టుకొని రెడీ అవుతుంది. అమ్మ అక్షర, రెడీ అయ్యావా అని డోరు కొడుతుంది వాళ్ళ అత్తయ్య. ఆ వస్తున్న అత్తయ్య అని వెళ్ళి డోర్ తీస్తుంది. ఇదిగో అమ్మ మల్లె పువ్వులు అని తన చేతిలో పెట్టుకోమంటుంది. ఏంటి ఏ చెత్తంతా అని అనుకొని ఆ పువ్వులు తీసుకొని తన జడలో పెట్టుకుంటుంది. అబ్బాయి నీ కోసం రూమ్లో వెయిట్ చేస్తున్నాడు అని అంటుంది వాళ్ళ అత్తయ్య. అక్షరాకి లోపల కోపంగా ఉన్న బయటికి మాత్రం నవ్వుతూ సిగ్గుపడుతున్నట్టుగా నటిస్తుంది. ఇదిగో అమ్మ పాల గ్లాస్ అని అక్షర చేతికి వేస్తుంది. వెళ్ళమ్మ లోపలికి అని తనని లోపలికి నెట్టి డోర్ అటువైపు గడియ వేస్తుంది. ఛ, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇష్టం లేదు అని చెప్తే ఈయన ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని అక్కడే డోర్ దగ్గర ఉండిపోతుంది ఆలోచిస్తూ. చేతిలో పాల గ్లాస్ పట్టుకొని ఉన్న అక్షరాన్ని చూసి వంశీ తనని అలా చూస్తూ ఉండిపోతాడు. వర్షిని చేతులు వణుకుతున్నాయి. అది భయం వల్ల కాదు, తన మనసులో ఉన్న మాట చెప్తే తను ఎలా రిసీవ్ చేసుకుంటాడు అని. బెడ్ మీద కూర్చున్న వంశీ డోర్ దగ్గర అక్షరాన్ని చూసి తన దగ్గరకు ఆశగా వెళ్ళి రా అక్షర అని తనని బెడ్ దగ్గరకు తీసుకొని వెళ్తాడు. నేను ఎప్పుడు నా మనసులో మాట చెప్పకపోతే నా జీవితం నాశనమైపోతుంది అని ఆలోచిస్తూ బెడ్ దగ్గరికి నడుచుకొని వెళ్తుంది. ఏంటి అక్షర, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో ఆలోచిస్తూనే ఉన్నావు. పోనీలే, కొత్తగా వచ్చావు కదా, ఇంట్లో వాళ్ళు మిస్ అవుతున్నాను అని అనుకున్నాను. నాకు డౌట్ వస్తుంది, అసలు ఈ పెళ్ళంటే ఇష్టం ఉందా లేదా, నేనంటే ఇష్టమా లేదా అని అడుగుతాడు వంశీ. వంశీ మాటలకు అక్షర ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. ఓ, ఫస్ట్ నైట్ కదా, సిగ్గుపడుతుందేమో అని అనుకుంటాడు వంశీ.
వంశీ అక్షర భుజం మీద చెయ్యి వెయ్యాలి అనుకుంటాడు. నేను ఇలాగే సైలెంట్గా ఉంటే అవ్వదు, నా మనసులో మాట చెప్పేయాలి అని అనుకుని వంశీ గారు ఒక్క నిమిషం అని చెయ్యి అడ్డు పెడుతుంది అక్షర. ఏమైంది అక్షర అని అడుగుతాడు వంశీ. అక్షర తన చేతిలో ఉన్న పాల గ్లాస్ పక్కన పెట్టి, నేను మీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. ఏంటి అని అడుగుతాడు వంశీ. అది విని అది అని నసుగుతూ ఉంటుంది. చెప్పండి అక్షర గారు, పర్వాలేదు అని అంటాడు వంశీ. ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు. ఏంటి అక్షర గారు ఏమంటున్నారు? జోక్ చేస్తున్నారా మీరు? మరి ఆ విషయం అప్పుడే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చుగా అని అంటాడు వంశీ. ఇంట్లో వాళ్ళకి చెప్పాను వంశీ గారు, కానీ మా నాన్నగారు ఒప్పుకోలేదు. నేను ఈ పెళ్లి చేసుకోకపోతే మా నాన్న ప్రాణాల మీద తెచ్చుకుంటానని నన్ను భయపడితే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. అంతే తప్ప నాకు ఇష్టం ఉండి కాదు నేను ఈ పెళ్లి చేసుకోలేదు అని అంటుంది అక్షర. ఆ మాట విన్న వంశీ ఒక్కసారిగా బాధకి గురి అవుతాడు. అక్షర చెప్పాల్సినవే చెప్పేసి సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి మీరు నన్ను ఏమైనా చెయ్యవచ్చు అని అనుకోవచ్చు, కానీ నాకు ఇష్టం లేకుండా మీరు ఏం చెయ్యలేరు. ఒకవేళ మీరు నన్ను ఏం చెయ్యాలి అని అనుకున్నా నా శరీరం మాత్రమే ఇక్కడ ఉంటుంది, నా మనసు మాత్రం ఎప్పటికీ నీకు దక్కదు అని అంటుంది అక్షర. నన్ను మీరు తాకాలని ప్రయత్నించకండి ప్లీజ్, నేను మీ భార్యగా అనుకోకండి అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది అక్షర తన మనసులో మాటలు. ఆ మాటలు విన్న వంశీ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోతాడు. అతని కళ్ళలో బాధ కనిపించిన వెంటనే ఆ బాధని అణిచివేసుకొని, సరే అక్షర, నీ ఇష్టానికి విరుద్ధంగా నేను ఏది చెయ్యను. నీకు ఎప్పుడు నా మీద నమ్మకం కలుగుతుందో అప్పుడే మనం భార్యాభర్తల్లాగా ఉందాం. అప్పటి వరకు మనం కేవలం ఒకే గదిని పంచుకొని బయటికి భార్యాభర్తలు మాత్రమే అని చెప్పి తన దిండు తీసుకొని సోఫాలోకి వెళ్ళి పడుకుంటాడు వంశీ. అక్షర వంశీ బాధపడుతున్నాడు అని ఏం మాత్రం పట్టించుకోకుండా, అమ్మయ్య, వీడు నా మాటలు అర్థం చేసుకున్నాడు, నేను ఇక సేఫ్, నాకు నచ్చింది నేను చెయ్యవచ్చు అని అనుకొని బెడ్ మీదకు వెళ్ళి హాయిగా పడుకుంటుంది. సోఫాలో ఉన్న వంశీ మాత్రం సోఫా మీద కూర్చొని, ఎందుకు అక్షర నాలో ఏ లోపం ఉంది అని, నేనంటే నీకు ఇష్టం లేదు అని అంటున్నావు, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్షర, అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ నీకు ఇష్టం లేకుండా నీ వంటి మీద చెయ్యి కూడా వెయ్యను. నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నన్ను నీ భర్తగా అంగీకరిస్తావో అప్పుడే నీ ఒంటి మీద చెయ్యి వేస్తాను అని అక్షర గురించి ఆలోచిస్తూ బాధగా అలా నిద్రలోకి జారుకుంటాడు. ఉదయం డోరు కొట్టిన సౌండ్ వినిపించి ఇద్దరికి మెలకువ వస్తుంది. వర్షిని వెళ్ళి డోర్ తీయాలి అనుకుంటుంది. వంశీకి ఒక్కసారిగా మెలకువ వచ్చి కంగారుగా అక్షర దగ్గరకు వెళ్ళి, ఒక్క నిమిషం అక్షర గారు, మీరు ఏమీ అనుకోకపోతే మిమ్మల్ని ఒక 2 minutes టచ్ చేయవచ్చా అని అడుగుతాడు. వంశీ మాటలకు వంశీ వైపు కోపంగా చూస్తుంది. అయ్యో, వేరే విధంగా కాదండి, మన ఫస్ట్ నైట్ అని అనుకున్నారు కదా, మీరు నైట్ ఎలా వచ్చారో అలానే ఉన్నారు, మళ్ళీ అమ్మ చూస్తే డౌట్ పడుతుంది, అందుకే కొంచెం మీరే ఆ బొట్టు పూలు నలుపుకుంటే మంచిది అని నసుకుతూ అంటాడు. ఆయన చెప్పింది కూడా నిజమే కదా అని అనుకొని చీర మొత్తం నలుపుకొని పువ్వులు నలుపుకొని బొట్టుని చెరుపుకుంటుంది. వంశీ వెళ్ళి బెడ్ మీద ఉన్న చల్లా చెదురుగా చేసి ఆ బెడ్ మీదే పడుకుంటాడు. అక్షర సిగ్గుపడుతూ డోర్ ఓపెన్ చేస్తుంది. సిగ్గుపడుతూ ఉన్న కోడల్ని చూసి నైట్ ఇద్దరూ కలిశారు అని అనుకుంటుంది. కానీ లోపల ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు కదా. అమ్మ అక్షర, రెడీ అయ్యిరా అమ్మ అని అంటుంది వాళ్ళ అత్తయ్య. సరే అత్తయ్య అని చెప్పి డోర్ క్లోజ్ చేసి ఫ్రెష్ అప్ అవ్వటానికి వాష్రూమ్కి వెళ్తుంది. అమ్మ, మా ఇద్దరికి శోభనం జరిగింది అని సంతోషపడుతుంది. కానీ అసలు విషయం తెలిస్తే అమ్మ ఎంత బాధపడుతుందో ఏంటో, అమ్మకి ఈ విషయం తెలియకూడదు
అని వంశీ తన మనసులోనే అనుకుంటాడు. అలా వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలుగా వాళ్ళ ముందు నటిస్తున్నారే తప్ప ఒకరికి ఒకరు మాట్లాడుకోవడం కానీ ఒకరు కష్టాలు ఒకరు చెప్పుకోవటం కానీ ఏమీ లేదు. ఇంట్లో వాళ్ళ ముందు నటిస్తున్నారు అంతే. అలా రోజులు గడుస్తున్నాయి. వంశీ గారు, నాకు ఇంట్లో ఉంటే బోరుగా ఉంది. నాకు చదువు ఉంది కదా, నేను కంపెనీలో జాయిన్ అవుతాను అని అంటుంది అక్షర. మీ ఇష్టం అక్షర గారు, మీ ఇష్టాన్ని నేను కాదు అనను అని అంటాడు వంశీ. మరి అత్తయ్య గారు ఏమంటారో? అత్తయ్య గారు ఏమీ అనరు. నీకు నచ్చింది చెయ్యు, నేను చెప్తాను అని అంటాడు. సరే అని అక్షర సాఫ్ట్వేర్ కంపెనీ జాయిన్ అయ్యింది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో అలా రోజులు గడుస్తూ బిజీగా ఉండేది. పొద్దున్నే వెళ్ళడం, రాత్రికి రావడం. వంశీ మాత్రం ఆమెకు కావాల్సినవి చిన్న చిన్న విషయాలు కూడా గమనిస్తూనే ఉండేవాడు. తనకు ఏం కావాలి అన్న అక్షర అడగకముందే అన్నీ తనకు సిద్ధం చేసేవాడు. వంశీ అంత చేస్తున్నా కూడా అక్షర అసలు వంశీని పట్టించుకునేదే కాదు. నన్ను తన వలలో వేసుకుందామని ఇలా నన్ను కాకాపడుతున్నాడు అని అనుకునేది అక్షర. ఒకరోజు అక్షర ఆఫీస్లో వర్క్ ఎక్కువైపోయి తలనొప్పిగా ఉంది అని బెడ్ మీద కూర్చొని తల పట్టుకొని ఉంది. వంశీకి అది అర్థమై కిచెన్లోకి వెళ్ళి తన కోసం కాఫీ ప్రిపేర్ చేసి తనకి ఇచ్చాడు. అది చూసి వాళ్ళ అమ్మ, ఏంటి వీడి వెళ్ళి తనకి కాఫీ ఇస్తున్నాడు అని అనుకొని సైలెంట్గా ఉంటుంది. అక్షరాకి ఏమి ఇష్టమో అన్ని వంటలు తనకి ఇష్టమైనవి వాళ్ళ అమ్మకి వండమని చెప్పేవాడు. కానీ అక్షరాకి మాత్రం అతని ప్రేమ నటన అని కొట్టిపారేసేది. ఏ రోజు వంశీని ఒక మనిషిలా కూడా చూడలేదు. ఆ ఇంటిలో కోడలుగా తిరుగుతుంది అంతే తప్ప ఏ రోజు అతను నా భర్త, అది నా ఇల్లు అని అనుకోలేదు అక్షర. అలా రూమ్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండగా ఆఫీస్లో ఉన్న తన ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. అక్షర ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పవే, ఏంటి ఎప్పుడు ఫోన్ చేశావు అని అంటుంది. ఏం లేదే, ఏం చేస్తున్నావు, మీ ఆయన ఏం చేస్తున్నాడు అని అడుగుతుంది. మా ఆయన గురించి ఎందుకు లేవే, పేరుకే మా ఆయన, అసలు నాకు తనకి సంబంధమే లేదు. వాడు ఒక అమాయకుడు, వాడికి అసలు పౌరుషమే లేదు. నేను ఎంత తిట్టినా చీకొట్టినా సరే నవ్వుతూ ఉంటాడు. నాకు ఏది కావాలన్నా చిటికలో చేసి పెడతాడు. నా కింద ఒక పనివాడిలా పనిచేస్తున్నాడే అని వంశీని హేళనగా చేసి తన ఫ్రెండ్ దగ్గర మాట్లాడుతుంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు, నీకోసం నువ్వు అడగకుండానే అన్నీ చేస్తున్నాడు అంటే నువ్వు అంటే తనకి చాలా ఇష్టం అనుకుంటా అని అంటుంది తన ఫ్రెండ్. రూమ్లోకి వస్తున్న వంశీ అక్షర మాటలు విని డోర్ దగ్గరే ఉండి తన అన్న మాటలన్నీ వింటాడు. కానీ ఏమనకుండా అక్షర మాటలు భరిస్తూనే ఉంటాడు. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇష్టమా ఇంకేమైనా? నాకు నచ్చినవన్నీ చేసి పెడితే నేను తన వలలో పడిపోతాను, తనని ఇష్టపడతాను అని ఇలాంటి చీప్ స్టిక్స్ అన్నీ నా ముందు ప్లే చేస్తున్నాడు అంతే. అంతకుమించి ఇంకా ఏం లేదు. ఇక ఉంటా, నాకు వర్క్ ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అక్కడే డోర్ దగ్గర ఆ మాటలు విని బాధపడతాడు. కానీ తనని ఒక్క మాట కూడా అనడు. అడగాలి అని కూడా అనుకోడు. ఎందుకంటే వంశీ అక్షరాన్ని మనసారా ప్రేమించాడు. అందుకే తను ఎంత బాధ పెట్టినా, తనని మాటలతో ఇబ్బంది పెట్టినా, అవమానించిన తనని భరిస్తూనే ఉన్నాడు. వంశీ రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అప్ అయి తన పని తాను చేసుకుంటున్నాడు. అక్షరాతో ఏం మాట్లాడాలి అని అనుకోడు. ఎందుకంటే తన ఫ్రెండ్తో మాట్లాడిన ప్రతి మాట విన్నాడు. అందుకే సైలెంట్గా బెడ్ మీద అటువైపు తిరిగి పడుకుంటాడు వంశీ. ఈయనగారేంటి ఎప్పుడు ఏదో వంకతో నాతో మాట్లాడాలి అని చూస్తాడు. ఏదో ఒకటి ఇచ్చి నాతో మాటలు కలపాలి అని అనుకుంటాడు కదా, ఈరోజేంటి సైలెంట్గా వచ్చి పడుకున్నాడు అని అనుకుంటుంది అక్షర. పోనీలే, ఈరోజు నస తగ్గింది, నాకే మంచిది. లేకపోతే ఏదో ఒకటి అంటూ నన్ను విసిగిస్తూనే ఉంటాడు అని అనుకొని తన వర్క్ చేసుకొని తను కూడా పడుకుంటుంది. ఒకరోజు అక్షర తండ్రికి
ఒంట్లో బాగోలేదు అని తెలిసి వంశీని స్వయంగా ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి అన్నీ దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. అక్షర అది అంతా చూసి, మా నాన్నగారికి నువ్వు ఇంత హెల్ప్ చేస్తున్నావు కదా, అదంతా నా ముందే కదా, అంటే నా ముందు చేస్తే మంచి మార్కులు కొట్టేయడానికే కదా అని వెటకారంగా అంది అక్షర. వంశీకి అప్పుడు మొదటిసారిగా అక్షర మీద కోపం వచ్చింది. కానీ హాస్పిటల్ కాబట్టి ఏమీ అనలేక తన కోపాన్ని అణుచుకున్నాడు. ఏంటి సైలెంట్గా ఉన్నావు? నేను ఎన్ని తిట్టినా నీకు సిగ్గుసరం అనేది ఉండదా? నాకు విడాకులు ఇచ్చేసి మీ దారి మీరు చూసుకోవచ్చు కదా అని ఎన్ని తిట్టినా వంశీ అసలు పట్టించుకునేవాడే కాదు. అక్షర, ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మావయ్య గారికి బాగోలేదు. ముందు ఆ పని చూడు, తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం అని అంటాడు వంశీ. అక్షర కూడా వంశీ మాటలకి ఏమీ అనలేక సైలెంట్గా వాళ్ళ నాన్నకి డిశ్చార్జ్ చేయాల్సిన పనిలో ఉంటుంది. వాళ్ళ నాన్నకి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయాక వాళ్ళ నాన్నని ఇంటి దగ్గర దింపేసి అక్షర వంశీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటారు. అక్షర తండ్రి, అమ్మ ఇప్పుడు చీకటి పడింది కదా, రేపు ఉదయం వెళ్ళండి అని అంటాడు. లేదు మామయ్య, పర్వాలేదు, దగ్గరే కదా, కార్లో వెళ్ళిపోతాం అని అంటాడు వంశీ. ఈయనగారెందుకు ప్రతిదానికి ముఖం మార్చుకొని ఉంటాడు? ఏ తండ్రి దగ్గర నేను ఉండకూడదా అని తన మనసులో తిట్టుకుంటుంది. సరే అని చెప్పి అక్షర కూడా వంశీ మనకి ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి వచ్చిన వంశీతో ఎలా ఉంది అన్నయ్య గారికి అని అడుగుతుంది వంశీ వాళ్ళ అమ్మ. బాగుందమ్మా అని చెప్పి వంశీ తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాడు. అమ్మ అక్షర ఏమైనా తిన్నారా అని అడుగుతుంది. తినేసాం అత్తయ్య అని చెప్పి తను కూడా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఒకరోజు అక్షరకి ఆఫీస్లో పార్టీ ఉందని వాళ్ళ కొలీగ్స్ అందరూ పిలిచారు. ఆ విషయం వంశీకి చెప్పాలా వద్దా అని అనుకుని, అయినా చెప్పాల్సిన అవసరం లేదులే, ఆయన నేను అసలు భర్తగానే అనుకోలేదు కదా, నాకు నచ్చినట్టుగా ఉంటాను, చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకొని ఆ పార్టీకి వెళ్తుంది. హాల్లో అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ ఉన్నాడు వంశీ. తల్లి అక్కడికి వచ్చి ఏమైందిరా అటు తిరుగుతున్నావు అని అడుగుతుంది. అమ్మ నైట్ 10 అవుతున్నా కూడా అక్షర ఇంక రాలేదేంటి అని అంటాడు వంశీ. ఏమోరా, మీ ఆవిడ గురించి నన్ను అడుగుతావేంటి? అడిగితే నీకు కోపం వస్తుంది. ఏమైనా అంటే నన్ను తిడతావు. నాకెందుకు, మీరే పడండి. ఇలాంటి దాన్ని వద్దురా అని మొత్తుకున్నాను. ఇష్టము అని చెప్పి దాన్ని నీ మడికి అంటించుకున్నావు. అది నీకు అసలు భార్యలా ప్రవర్తిస్తుందరా? తనకి నచ్చినట్టు ఉంది. అసలు తన నీతో కాపురం చేస్తుందా? నాకు డౌట్గానే ఉంది అని అంటుంది వంశీ వాళ్ళ అమ్మ. మా ఏంటమ్మా ఆ మాటలు అని అంటాడు వంశీ. ఏం చేయనురా, ఏమీ అనలేక నోరు మూసుకొని ఉండాల్సి వస్తుంది. కొడుకు జీవితం ఇలా అయిపోతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదురా. నువ్వు మనసులో ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. అమ్మా నాకు ఏం బాధ లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. నువ్వు నోటితో చెప్పినంత మాత్రాన నీ మనసులో ఉన్న బాధ తల్లిగా నాకు తెలియదు అని అనుకుంటున్నావా వంశీ? నీ భార్య ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో నీకు ఎప్పుడైనా చెప్పి చేస్తుందా? లేదు. రాత్రిలో ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు. ఒక ఇంటి కోడలుగా ఎప్పుడైనా నడుచుకుందా? లేదు. అమ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకు? నీకేమైనా చెప్పి వెళ్ళిందా లేదా చెప్పు అని అంటాడు వంశీ. లేదురా, నాకు ఏం చెప్పలేదు. ఆవిడ ఎక్కడ ఏ ఘనకార్యం వెలగబెడుతుందో నాకేం తెలుసు, వెళ్ళి వెతుక్కో అని కోపంగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ. అక్షర గారు ఎక్కడ ఉన్నారు? ఫోన్ అయినా చెయ్యవచ్చు కదా. పోనీ నేను ఫోన్ చేద్దాం అని తన ఫోన్ తీసుకొని చేస్తాను. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం వంశీలో ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. ఇంట్లో టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. 10:30 అయిపోతుంది. ఏంటి ఇంకా రాలేదు అని హాల్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. 11 గంటలకి ఫుల్గా తాగేసి
ఇంటికి వస్తుంది. బయట ఏదో సౌండ్ రావడంతో వంశీ బయటకు వెళ్ళి తూలుతూ ఉన్న అక్షరాన్ని చూసి, ఏంటి తిను నా అక్షరేనా? పద్ధతిగా చీర కట్టుకొని అందంగా ఉన్న నా అక్షరేనా ఈ చిన్న బట్టలు? చేచి మరీ ఇంత దారుణంగా తయారవుతుంది ఏంటి అని అనుకొని తన దగ్గరకు వెళ్ళి పడిపోతున్న అక్షరాన్ని పట్టుకోవాలి అని అనుకుంటాడు. హే మిస్టర్, స్టాప్ ఇట్! నేను తాగేసి ఉన్నాను కదా అని నన్ను పట్టుకోవాలి, ముట్టుకోవాలి అని అనుకోకు. దూరం జరుగు అని అంటుంది. వంశీ ఏమీ అనలేక తనకు సైడ్ ఇచ్చేశాడు. తను ఎక్కడ పడిపోతుందో అని తన వెనకే వెళ్తాడు. అక్షర హాల్లోకి వెళ్ళి సోఫా మీదే పడుకుంటుంది. అక్షర, ఇది రూమ్ కాదు, రూమ్ పైన ఉంది అని అంటాడు వంశీ. హే, నాకు నచ్చిన దగ్గర నేను పడుకుంటాను, నీకెందుకు, నువ్వు వెళ్ళు అని తాగిన మత్తులో కూడా వంశీని తిడుతుంది. వచ్చినట్టుంది మా కోడలు, దాని మాటలు వినిపిస్తున్నాయి అని హాల్లోకి వచ్చిన వంశీ వాళ్ళ అమ్మ అక్కడ ఘనకార్యం చూసి, ఏంట్రా అది, ఎవరైనా చూస్తే మన పరువు ఏమవుతుందిరా, ఇలా తాగి వచ్చి ఏంట్రా ఆ గుడ్డ ముక్కలు ఇలాంటి దాన్న నేను కోడలుగా తెచ్చుకున్నది అని తిడుతుంది. అమ్మ, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి అక్షరాను ఎత్తుకొని అక్షర డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాక తనను తీసుకొని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి పడుకోబెడతాడు. తన కాళ్ళకేమే ఉన్న చెప్పులు తీసేసి బెడ్షీట్ కప్పి తను కూడా పడుకుంటాడు. అక్షర పార్టీలో ఎక్కువ తాగటం వల్ల తన తల బరువుగా ఉండటంతో, అబ్బా ఏంటి ఇంత తలనొప్పిగా ఉంది, నైట్ ఎక్కువగా తాగేశానా, నా ఫ్రెండ్స్కి వాళ్ళకి వద్దు అని చెప్పినా వినలేదు, తాగు అని నన్ను బలవంతం చేశారు, అలవాటు లేని పని చేసేసరికి నా బాడీ సహకరించడం లేదు అని అనుకుని తల పట్టుకొని బెడ్ మీదే ఉంటుంది. లేచి ఎప్పుడే వంశీ మజ్జిగ గ్లాస్తో లోపలికి వస్తాడు. అక్షర గారు, ఈ మజ్జిగ తాగండి, రిలీఫ్ వస్తుంది అని అంటాడు. అక్షర మజ్జిగ తీసుకొని తాగుతుంది. వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రండి, భోజనం తిందూరు అని అంటాడు వంశీ. అక్షర ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్కి వెళ్తుంది. కొంత సమయానికి కిందకి వస్తుంది. పదండి కిందకి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటాడు వంశీ. నాకు ఆకలిగా లేదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నా కోసం మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళి తినండి, నేను తింటాను అని అంటుంది అక్షర. అమ్మ మన కోసం కిందన వెయిట్ చేస్తూ ఉందండి, పదండి అని అంటాడు వంశీ. ఏంటి ఈ టార్చర్ నాకు అని తిట్టుకుంటూ కిందకు వెళ్ళింది అక్షర. ఏంటమ్మా, రాత్రి తాగి మొత్తం దిగిందా, ఇంకా అలానే ఉందా, మొగుడి చేత సేవలు చేయించుకున్నట్టున్నావు, అసలు ఇంటికి కోడల్లాగా ఉన్నావా నువ్వు అని తిడుతుంది వాళ్ళ అత్తయ్య. అమ్మ, ఎప్పుడు తనని ఏమీ అనకమ్మా, వదిలే అని అంటాడు అక్షరాన్ని సపోర్ట్ చేస్తూ. చెయ్యరా, మీ ఆవిడకి సపోర్ట్ చెయ్యు, నీకు ఈ అమ్మ మీద ప్రేమ లేదు, మీ ఆవిడకి ఒక్క మాట అన్నా సరే నా మీద అరిచేస్తావు అని అలిగినట్టుగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ. అమ్మ, అది కాదమ్మా, నా మాట విను అని వంశీ అంటున్నా తన మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అక్షర గారు, మీరు కూర్చోండి అని అంటాడు వంశీ. నాకు ఆకలిగా లేదు, ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పాను కదా అంటుంది అక్షర. మీతో కలిసి భోజనం చెయ్యాలి అని అనుకుంటున్నాను, కూర్చోండి అక్షర గారు అని పిలిచాడు వంశీ. అక్షర చిరాకు పడుతూ, నీతో కలిసి తినడం కంటే ఆకలితో చావడం మేలు, నిన్ను చూస్తుంటేనే నాకు విరక్తిగా ఉంది, నా లైఫ్ని స్పాయిల్ చేశావు అని గట్టిగా అరిచింది. అక్షర ఎన్ని మాటలన్నా సహించాడు. ఈసారి ఎందుకో ఒక్కసారిగా కుర్చీలో ఉన్నవాడు కోపంగా లేచి నిలబడ్డాడు. వంశీ కోపం నశించింది అని అనుకుంటా అక్షర చెయ్యి పట్టుకొని గదిలోకి లాక్కొని వెళ్ళి తలుపులు వేశాడు. ఏంటి డోర్ వేస్తున్నారు, నాకు ఇష్టం లేకుండా మీరు నన్ను బలవంతం చెయ్యాలి అనుకుంటున్నారా, అలా అయినా మీతో ఉంటాను అని అనుకుంటున్నారా
అని అంటోంది అక్షర. స్టాప్ ఇట్ అక్షర. ఎన్నాళ్ళు ఇలా ఉంటావు నువ్వు? నేనేం తప్పు చేశానని నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నేను నీకు ఎంత గౌరవం ఇస్తున్నాను. నీకు నచ్చినట్టుగా నీకు స్వేచ్ఛని ఇచ్చాను. నన్ను పెళ్లి చేసుకున్నా కానీ ఇష్టం లేదు అని చెప్పినప్పటి నుంచి ఏ రోజైనా నీ కండిషన్లకి అడ్డు చెప్పానా? లేదు కదా. నీకు నచ్చినట్టుగా తిరుగుతున్నావు. నీకు నచ్చినట్టుగా స్వేచ్ఛగా ఉంటున్నావు. ఇంకా ఏం కావాలి నీకు అని గట్టిగా అరుస్తాడు. ఎప్పుడు లేని వంశీ ఆ కోపం చూసి అక్షర కూడా కొంచెం భయపడుతుంది. తన భయాన్ని తన మనసులోనే అణిచివేసుకొని, ఏంటి మీరు ఇలా అరిచేస్తే నేను భయపడిపోయి మీకు లొంగిపోతాను అని అనుకుంటున్నారా? ఏంటి అక్షర, చిన్నపిల్లల అలా మాట్లాడుతూ ఉన్నావు? మరి లేకపోతే ఏంటి నీ ప్రతాపం చూపిస్తున్నావా అని అంది అక్షర. అది ప్రతాపం కాదు అక్షర, నా హక్కు. నేను చూపిస్తున్నాను. ఎన్నాళ్ళుగా నీకు సమయం ఇచ్చాను నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అని. కానీ ఏ రోజు నువ్వు నన్ను కనీసం ఒక్క మనిషిగా కూడా చూడలేదు. నా మంచితనాన్ని అసమర్థతగా అని అనుకున్నావు. ఇష్టం లేని పెళ్ళి అని సాకులు చెబుతూ నన్ను మనిషిగా కూడా చూడటం లేదు. ఇప్పుడే ఈ క్షణమే నీకు అర్థమయ్యేలా చెబుతాను నేను నీకు ఏమవుతాను అంటూ ఆమెను తన గుండెల మీదకు బలంగా లాక్కుంటాడు. హే, ఏంటిది వంశీ, వదులు వదులు నన్ను అని విడిపించుకోవాలి అని చూసింది. కానీ వంశీ పట్టులో ఉన్న ఆవేదన, ప్రేమ ఆమెను విడిపించుకోలేకపోయింది. కొంత సమయానికి తనని విడిచిపెట్టి, చూడు అక్షర, చూడు, నా కళ్ళలోకి ఒకసారి చూడు. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకే తెలుస్తుంది అని తన చేతులను పట్టుకొని ప్రాధాయపడుతూ అంటాడు వంశీ. ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నా కళ్ళలోకి ఒక్కసారి చూడు అని తన కళ్ళ వైపే చెయ్యి చూపిస్తాడు. అక్షర వంశీ కళ్ళల్లోకి చూస్తుంది. తన మీద ఎంత ప్రేమ ఉందో ఆ కళ్ళల్లోకి చూస్తే అర్థమవుతుంది అక్షరకి. ప్లీజ్ అక్షర, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అక్షరాన్ని తన కౌగుల్లోకి గట్టిగా బంధిస్తాడు. ఆ స్పర్శ కామం కంటే ఎక్కువగా ఎన్నాళ్ళో తన దూరం పెట్టినందుకు కలిగిన ఆవేదన కనిపించింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని తన పెదవులను తన పెదవులతో బంధిస్తాడు. వంశీ, ఏంటిది, నాకు ఇష్టం లేకుండా అని అంటుంది. కానీ వంశీ తన విడిచిపెట్టకుండా అలా ముద్దుని కొనసాగిస్తూనే ఉంటాడు. కొంత సమయానికి ఆ ముద్దుని ఆస్వాదిస్తుంది. ఆ ముద్దు పెట్టినప్పుడు అక్షర ఉన్న మొండితన, కోపం అన్నీ నీరుగారిపోయాయి. తన భర్త తనను ఎంతలా ఓర్చుకున్నాడు, అక్షర ఎంత తప్పుగా ప్రవర్తించిందో ఒక్కసారిగా తను అన్నీ గుర్తు చేసుకుంటుంది. ఒక్కసారిగా తను చేసినవన్నీ గుర్తుకు వచ్చేసరికి తను ఒక బొమ్మలా ఉండిపోతుంది. అక్షర, ఏమయ్యింది, మాట్లాడు అని అంటాడు వంశీ తన పెదవులని విడిచిపెట్టి. అక్షర ఏం సమాధానం చెప్పకుండా, నేను చాలా పెద్ద తప్పు చేశానండి. మీలాంటి మంచి భర్తను నేను ఇన్నాళ్ళుగా నానా మాటలు అని మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని కళ్ళు మూసుకొని అతని కౌగిలిలో ఒదిగిపోతుంది. అక్షర, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని ఎన్నాళ్ళుగా నేను నిన్ను ఏమీ అనకుండా సైలెంట్గా ఉన్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్షర అని అంటాడు వంశీ. నన్ను క్షమించండి అని తన భర్త కాలు పట్టుకుంటుంది. అయ్యో లే అక్షర అని అంటాడు. నేను ఇది కోరుకోలేదు. లేదండి, పెళ్ళైనప్పటి నుంచి నేను మిమ్మల్ని మనసుగా కూడా ఏ రోజు చూడలేదు. మీరు నన్ను క్షమించాను అని చెప్పండి, అప్పుడే మీ కాలు విడిచిపెడతాను అని అంటుంది అక్షర. అయ్యో అక్షర, నేను నిన్ను క్షమించడం ఏంటి? లే అక్షర, నువ్వు నా భార్యవి అని అంటాడు వంశీ. లేదండి, నేను చేసిన అవమానాలు అన్నీ ఇన్ని కాదు. మీరు నన్ను క్షమించండి అని తన చేతులు పట్టుకొని తన చెంపల మీద కొట్టించుకుంటుంది. అక్షర, ఏంటిది, చిన్నపిల్లల వదులు అని తన చేతులు విడిపించుకొని, ఎప్పటి వరకు జరిగింది మర్చిపోయి మనం సంతోషంగా ఉందాం, సరేనా? నువ్వు ఏం చెయ్యాలి అనుకున్నా నేను అడ్డు చెప్పను.
నీ స్టడీస్ కోసం నువ్వు అప్పుడు అలా చేశావు. నీ స్టడీస్ కంప్లీట్ చేసుకొని నువ్వు ఇప్పుడు జాబ్ చేస్తున్నావు కదా, ఇప్పుడు మనం హ్యాపీగా ఉందాం సరేనా అని అంటాడు వంశీ. సరే అండి, సారీ అండి, ఇంకెప్పుడు ఇలా రిపీట్ చేయను, మిమ్మల్ని అవమానించను, బాధ పెట్టను, నన్ను క్షమించండి అని మళ్ళీ అంటుంది. ఎన్నిసార్లు క్షమించమంటావే? సరే, నేను క్షమించాలి అంటే ఈరోజు నైట్ నువ్వు నా గదిలోకి పాల గ్లాస్తో వైట్ సారీ కట్టుకొని రావాలి అని అంటాడు. అది మొదటి రాత్రి నువ్వు రెడీ అయి వచ్చావు కదా, అలా అని అంటాడు. అక్షర సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న అక్షరాన్ని చూస్తూ, నా ప్రేమని నీకు అప్పుడే తెలిపి ఉంటే ఎక్కడి వరకు వచ్చేదే కాదు అక్షర. ఒకవేళ ఇప్పుడు చెప్పినట్టుగా అప్పుడే చెప్పి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదేమో. అయినా ఇందులో నా తప్పు కూడా ఉందిలే. ఏ రోజు కూడా నా ప్రేమని తనకి తెలిసేలా మాటల్లో చెప్పలేదు. సర్లే, ఇప్పుడైనా తెలిసింది కదా నా ప్రేమ గురించి అని సంతోషంగా వాళ్ళ అమ్మకు చెప్పడానికి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తాడు. జరిగింది మొత్తం వాళ్ళ అమ్మకి చెప్తాడు. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న, మీరు ఇద్దరు సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అని వాళ్ళ అమ్మ కూడా సంతోషపడుతుంది కొడుకుని చూసి. వంశీ అక్షర కోసం తన రూమ్లో వెయిట్ చేస్తున్నాడు. తన భర్త కోరుకున్నట్టుగానే చేతిలో పాల గ్లాసు, వైట్ సారీ కట్టుకొని రూమ్లోకి వస్తుంది. రూమ్లోకి వచ్చిన అక్షరాన్ని చూసి, ఎంతసేపు అక్షర, నీకోసం వెయిట్ చేస్తున్నాను అని అంటాడు వంశీ కుంటిగా. పోండి అని అంటోంది అక్షర. నేను వెళ్ళిపోతే మనకి శోభనం ఎలా జరుగుతుంది అని అంటాడు. భర్త గారికి ఈ యాంగిల్ కూడా ఉందా అని అంటోంది అక్షర. అన్ని యాంగిల్స్ ఉన్నాయి, నువ్వు చూడలేదు, ముందు పద అని తన 2 చేతుల్లో ఎత్తుకోవడానికి చూస్తాడు. భర్త గారు ఒక్క నిమిషం ఆగండి అని, చేతిలో పాలు ఉన్నాయి అని అంటుంది. ఓ, మర్చిపోయాను అని తన చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని కొంచెం తాగి సగం పాలు అక్షరాకి ఇస్తాడు. అక్షర సిగ్గుపడుతూ ఆ సగం పాలుని తాగుతుంది. మన ఫస్ట్ నైట్ ఎప్పుడో జరగాల్సింది, 1 ఇయర్ తర్వాత ఇప్పుడు జరుగుతుంది, ఏం చేస్తాం అని అనుకుంటాడు వంశీ. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ముందు ఆ మేసం తుడుచుకో, చిన్నపిల్లల పాలు తాగడం కూడా రాదు అని అంటాడు వంశీ. అది ఏదో మీరే తుడవచ్చుగా అని అంటుంది. అవునా అని అక్షరాన్ని తన మొహంని 2 చేతుల్లోకి తీసుకొని తన పెదవులను అందుకుంటాడు. అక్షర కూడా ఆ ముద్దులోని మధురామృతాన్ని స్వీకరిస్తుంది. ఒకరి ఊపిరి ఒకరు పంచుకొని ఆ ముద్దుని కొనసాగిస్తారు. ఊపిరి భారం అయినప్పుడు ఇద్దరు దూరం జరుగుతారు. అక్షర సిగ్గుపడుతూ ఆ మంచం దగ్గరకు వెళ్తుంది. ఏంటి మేడం గారు సిగ్గుపడుతున్నారు? ఈ సిగ్గు నేనెప్పుడూ చూడలేదే అని అంటాడు వంశీ. పోండి అని అటువైపు తిరుగుతుంది మెలికలు తిరుగుతూ. ఇంకా సిగ్గుపడితే ఎలా అని తన 2 చేతుల్లోకి ఎత్తుకొని బెడ్ మీద పడేస్తాడు. ఏంటండి ఇది? మన ఫస్ట్ నైట్ రోజు జరగాల్సినవి ఇప్పుడు జరుగుతున్నాయి, నువ్వు గమ్మునుండు, నాకు సపోర్ట్ చేయి అని అంటాడు వంశీ. అలా ఆ రాత్రి ఇద్దరు ఎంజాయ్ చేస్తూ, ఆ రోజు రాత్రి ఇద్దరు శరీరాలు ఒక్కటే అవుతాయి. అది ఇష్టపూర్వకంగానే. మరుసటి రోజు ఉదయం కిటికీల నుంచి సూర్యరశ్మి అక్షర మొహం మీద పడుతుంది. దానివల్ల అక్షరాకి మెలకువ వస్తుంది. పక్కనే వంశీ ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతున్న వంశీని చూసి, మీరు ఎంత మంచివారండి, మీ మనసు చాలా మంచిది అని అనుకొని మెల్లగా అతని చెయ్య పట్టుకొని తన గుండెలకు హత్తుకుంటుంది. వంశీ ఒక్కసారిగా కళ్ళు తెరిచి తన వైపు చూస్తాడు. అక్షర కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయి. నన్ను క్షమించండి వంశీ గారు, మీ విలువ తెలియక మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని అక్షర అంటుంది. ఏంటి అక్షర గారు ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నారు అని అంటాడు వంశీ. మీరు లేచే ఉన్నారా అని అంటుంది అక్షర. నువ్వేం చెప్తావని చూస్తున్నాను, లేచే ఉన్నాను అని అంటాడు. అని అక్షరాన్ని
తన దగ్గరికి తీసుకుంటాడు. ఇంకెప్పుడు గతం గురించి మాట్లాడకు, సరేనా? ఇప్పటి నుంచి మనం కొత్త జీవితం మొదలు పెడదాం అని అంటాడు వంశీ. సరే అని సిగ్గుపడుతూ బెడ్ దిగాలి అని అనుకుంటుంది. హలో శ్రీమతి గారు, కొంచెం మిమ్మల్ని మీరు చూసుకుంటారా అని అంటాడు వంశీ. నన్ను నేను చూసుకోవడం ఏంటి అని అనుకుంటూ ఒక్కసారిగా తన బాడీ వైపు చూసుకుంటుంది. ఒక్కసారిగా గట్టిగా అరిచి బెడ్ మీద ఉన్న దుప్పటి తన బాడీకి చుట్టుకుంటుంది. సిగ్గుపడుతూ తన చేతుల్లోకి తన మొహాన్ని దాచుకుంటుంది. ఏంటి ఏంటి బంగారం, సిగ్గుపడుతున్నావా? మన ఇద్దరి మధ్య సిగ్గెందుకు? భార్యాభర్తలు అన్నాక ఇలాంటివి అన్నీ కామన్ అని అంటాడు వంశీ. మీరు మంచి రొమాంటిక్ అండి అని అంటుంది అక్షర. అన్ని యాంగిల్స్ ఉంటాయి శ్రీమతి గారు, మళ్ళీ స్టార్ట్ చేద్దామా? ఇంకా నాలో ఉన్న యాంగిల్స్ చూపిస్తాను అని అంటాడు. బాబోయ్, నా వల్ల కాదు, రాత్రి 3 గంటలకే పడుకున్నా, ఇప్పటికే అలసటగా ఉంది, నా వల్ల కాదు అని ఆ బెడ్షీట్తోనే వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెష్ అప్ అవ్వటానికి. వెళ్తున్న అక్షరాన్ని చూస్తూ అమ్మయ్య, నా జీవితం ఏమైపోతుందో ఏంటో అనుకున్నాను. మొత్తానికి ఆ దేవుడు కరుణించి నా భార్యని మార్చేలా చేశాడు. థ్యాంక్స్ దేవుడా అని తన మనసులో అనుకుంటాడు వంశీ. కొంత సమయానికి అక్షర బయటికి వస్తుంది. అందంగా చీర కట్టుకొని అద్దం ముందు రెడీ అవుతుంది. రెడీ అవుతున్న భార్య దగ్గరికి వెళ్ళి తన నడుం మీద చెయ్యి వేశాడు. ఒక్కసారిగా అక్షరాకి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఏంటండి ఇది, వదలండి అని అంటుంది అక్షర. నా భార్యని ఇంకా అందంగా చూసి ఎన్నాళ్ళు ఎలా ఉన్నానా అని అనిపిస్తుంది. అవునండి, నాకు అనుమానం ఉంది. ఎన్నాళ్ళకు ఇన్నాళ్ళు ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నాం కదా, ఏ రోజు కూడా మీరు నాతో తప్పుగా ప్రవర్తించలేదు, ఎందుకు అని అడుగుతుంది అక్షర. ఎందుకు అంటే నిన్న నైట్ జరిగింది కదా, మన ఇద్దరికి ఇష్టపూర్వకంగా. ఇష్టం లేకుండా అనుకో, అది బలవంతంగా చేసినట్టుగా ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. నీ ఇష్టం అంగీకారంతోనే నిన్ను టచ్ చేయాలి అని అనుకున్నాను. అది నిన్న రాత్రి జరిగింది కదా, ఈ రోజు నుంచి ప్రతిరోజు జరుగుతుంది అని తన నడుం పట్టుకుని తన మీదకి లాక్కుంటాడు. వదలండి. ఎందుకు ఎందుకు వెళ్తాను? నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఆఫీస్కి వెళ్ళవు, కిందకి వెళ్ళవు, అన్నీ మన రూమ్లోకే వస్తాయి. అన్నీ అమ్మకి చెప్పేశాను అని అంటాడు వంశీ. బాబోయ్, నా వల్ల కాదండి, ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి అని అంటుంది అక్షర. నేను నిన్ను వదిలేయాలా అని తన నడుము పట్టుకొని స్లోగా తన నడుముని నలుపుతూ ఉంటే అక్షరలో కూడా ఫీలింగ్స్ మొదలవుతున్నాయి. అలా వంశీ తన పెదవులను అందుకుంటాడు. ఒకరి పెదవులను ఒకరు స్వీకరిస్తూ అలా బెడ్ మీదకు మళ్ళీ చేరుకుంటారు. మళ్ళీ ఇద్దరు తనువులు కలుసుకుంటాయి. అలా వాళ్ళు ఎంత సమయం గడిపారో వాళ్ళకే తెలియదు. అక్కడ నుండి వారి ప్రయాణం అద్భుతంగా సాగింది. అక్షర ఎప్పుడు వంశీకి కేవలం భార్య మాత్రమే కాదు, అతని వ్యాపారంలో సలహాదారుగా, అతని కష్టసుఖాల్లో తోడుగా నిలిచింది. బలవంతంగా మొదలైన ఆ బంధం బలమైన ప్రేమగా మారింది. ఇక్కడితో స్టోరీ సమాప్తం. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ సపోర్ట్ని అందిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కామెంట్ రూపంలో తెలియచేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ప్లీజ్ మీ సపోర్ట్ని నాకు అందించండి. మీ వాల్యుబుల్ మెసేజ్ నాకు ఇస్తే నాకు కొంచెం బూస్టప్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.